హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో పాలకూర రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా బయటికి వెళ్ళినప్పుడైనా సరే ఎటువంటి హడావుడి లేకుండా 10-15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా హెల్తీగా పాలకూర రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 2 కట్ల వరకు పాలకూరని వాష్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని వాటర్ వేయకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా ఆకులు అనేవి లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఆయిల్ను సెపరేట్ చేసి మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని మసాలా స్పైసెస్ వేసుకోవాలి. 4 లవంగాలు, 2 యాలకులు, 1 దాల్చిన చెక్క ముక్క, 1 బిర్యానీ ఆకు వేసుకుని అలాగే కొన్ని పోపు దినుసులు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పాలకూర పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకుంటూనే రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరికంటా వేగేసరికి పాలకూరలోంచి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కరివేపాకు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఉడికించిన రైస్ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలకూర మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా పాలకూర బాగా కలిసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగలు, జీడిపప్పు కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇది కలిసాక మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే ఈ పాలకూర ఫ్లేవర్ అనేది రైస్కు బాగా పడుతుంది. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని 1 చెక్క నిమ్మరసం వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఈ నిమ్మరసం అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక ఇది వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. ఇలా నిమ్మరసం వేసాక మరొకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మనకు చాలా సింపుల్గా పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా బయటికి వెళ్ళినప్పుడైనా సరే ఎటువంటి హడావుడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.